ప్రభుత్వ యేసుక్రీస్తునామములో ఇది వచ్చిన మీ అందరికీ కూడా శుభములు అలాగే వందనాలు తెలియజేస్తున్నాను. సంఘానికి ఆహ్వానించిన కాపరేల మాస్టర్ గారికి, కేసీఆర్ మాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? లేకపోతే బాధలో కష్టాల్లో ఉన్నారా? మనం ఎలా ఉన్నా సరే సంతోషంగానే దేవుడి సన్నిధిలో గడపాలి. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే మనము ఆయన సన్నిధిలో సంతోషంగా గడపడానికి సృష్టించాడు. అలాగే మనము ఈ లోకంలో పెట్టుకోవడానికి ఆయన మనల్ని సృష్టించలేదు, సంతోషంగా జీవించడానికి మాత్రమే ఆయన మనల్ని సృష్టించాడు. కనుక ఆయన మనం కనపరుస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ గట్టిగా ఒక హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఎందుకని నీ సొత్తుగా మారితివి యేసయ్యా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందులో పారసీకులను కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. వాక్యంలో దానియేలు గురించి రాయబడినప్పుడు దానియేలు గురించి అక్కడ ముఖ్యంగా రాయబడిన మాట ఏంటి అని అంటే దానియేలు వర్ధిల్లెను అని చెప్పి రాయబడింది. ఏమని రాయబడింది చెప్పండి? ఏమని రాయబడింది? దానియేలు ఏమయ్యాను, దానియేలు వర్ధిల్లెను అని చెప్పి రాయబడింది. అయితే దానియేలు ఎక్కడ వర్ధిల్లాడు అంటే
దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును దానియేలు వర్ధిల్లెను అని చెప్పి రాయబడింది. ఎవరి ప్రభుత్వ కాలంలో దానియేలు వర్ధిల్లాడు అంటే అన్య రాజుల ప్రభుత్వ కాలంలో, అన్యుల దేశంలో, అన్యుల ప్రభుత్వాల మధ్యలో, అన్యుల రాజుల పరిపాలన మధ్యలో దేవుని నమ్ముకున్న దానియేలు ఏమయ్యాను అంటే వర్ధిల్లెను అని చెప్పి రాయబడింది. హల్లెలూయా. దానియేలు ఏమయ్యాడు? వర్ధిల్లెను. వర్ధిల్లెను అంటే దినదినము కూడా అభివృద్ధి చెందుతూ వస్తున్నాడు అని అర్థం. ఆ విధంగా దానియేలు ఎక్కడ వర్ధిల్లాడు అంటే అన్యుల దేశంలో, అన్యుల ప్రభుత్వాల మధ్యలో, అన్యుల రాజుల మధ్యలో దానియేలు వర్ధిల్లుతూ వస్తున్నాడు అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడింది. మనము ఏ ప్రభుత్వ కాలంలో ఉన్నాము? ఇప్పుడు మనం ఏ ప్రభుత్వాల కాలంలో ఉన్నాము? చెప్పండి, ఏ ప్రభుత్వాల కాలంలో ఉన్నాము? అన్యుల ప్రభుత్వ కాలంలో ఉన్నాము, అవునా? అన్య రాజుల పరిపాలన కాలంలో మనం ఉన్నాం, అవునా? మన చుట్టూ ఎవరున్నారు? అన్యులున్నారు. మన పక్కన ఎవరున్నారు? అన్యులున్నారు. అధికారులుగా ఎవరున్నారు? అన్యులున్నారు. మంత్రులుగా ఎవరున్నారు? ఆ విధంగా అన్యుల మధ్యలో దానియేలు వర్ధిల్లినట్లుగా నేటి కాలంలో మన చుట్టూ కూడా అన్యుల అధికారులు ఉన్నా, అన్యుల మధ్యలో మనం ఉన్నా కూడా సంఘం కూడా ఏమవ్వాలి అని అంటే దినదినము దానియేలు అన్యుల పరిపాలనలో వర్ధిల్లినట్లుగా సంఘము కూడా అన్యుల మధ్యలో వర్ధిల్లాలి. హల్లెలూయా. మనందరం కూడా సంఘం కూడా ఎప్పుడు ఎలా ఉండాలి అంటే వర్ధిల్లేదిగా ఉండాలి. హల్లెలూయా. అలాగే హిజ్కియా గురించి కూడా మీరు చూడండి, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 30వ వచనం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 30వ వచనం 386వ పేజీ ఉంటారు. నేను చదువుతున్నాను చూడండి. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నములలో వర్ధిల్లుతూ వచ్చెను, వృద్ధి పొందెను అని చెప్పి రాయబడింది. హిజ్కియా గురించి రాయబడుతున్న మాట ఏంటి అంటే హిజ్కియా పూనుకున్న ప్రతి పని అందులో అసలు ఏమవుతున్నాడు అంటే వృద్ధి పొందుతూ వస్తున్నాడు అని చెప్పి రాయబడింది. ఇందాక మనం దానియేలు గురించి చూసాము, ఆయన వర్ధిల్లుతూ వస్తున్నాడు. హిజ్కియా గురించి మనం చూస్తున్నాము, హిజ్కియా తన పూనుకున్న ప్రతి పని అందులో ఆయన వృద్ధి పొందుతూ వస్తున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. అయితే హిజ్కియా తను పూనుకున్న ప్రతి ప్రయత్నం అందులో ఎందుకు అతను వృద్ధి పొందుతూ వస్తున్నాడు, ఎందుకు అతను విజయం సాధిస్తూ వస్తున్నాడు అంటే 29వ అధ్యాయంలో 2వ వచనంలో మాట రాయబడింది. మీరు చూడండి, 29వ అధ్యాయంలో 2వ వచనం, పేజీ నెంబర్ 352. నేను చదువుతున్నాను చూడండి. అతడు తన పితరులకు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. హిజ్కియా వర్ధిల్లడానికి, వృద్ధి పొందడానికి కారణం ఏంటి అంటే తన జీవిత కాలం అంతా కూడా తన పితరులైన దావీదు చర్య అంతటి ప్రకారము నడుచుకున్నాడు కనుక హిజ్కియా వర్ధిల్లుతూ ఉండెను అని చెప్పి ఇక్కడ రాయబడింది. అదేవిధంగా మనము ఆదికాండంలో యోసేపు గురించి కూడా మనం చూసినట్లయితే పోతీఫరు ఇంట్లో, ఐగుప్తుడి ఇంట్లో యోసేపు వర్ధిల్లుతూ ఉండెను అని చెప్పి ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. అయితే దావీదు వర్ధిల్లడానికి కానీ, లేకపోతే హిజ్కియా వర్ధిల్లడానికి కానీ, లేకపోతే యోసేపు వర్ధిల్లడానికి కానీ కారణాలు ఏంటి అనే విషయాలను ఈరోజు మనం ధ్యానిద్దాం. హల్లెలూయా. దానియేలు కానీ, హిజ్కియా కానీ, లేకపోతే యోసేపు కానీ వీరు ఎక్కడ వర్ధిల్లారు అని చెప్పి వాక్యంలో రాయబడింది అంటే వారందరూ కూడా అన్యుల దేశంలో, అన్యుల రాజుల మధ్యలో, అన్యుల ప్రభుత్వాల మధ్యలో, అన్యుల మధ్యలో భక్తులందరూ కూడా వర్ధిల్లారు అని చెప్పి వాక్యంలో రాయబడింది. వారందరూ కూడా దినదినము వర్ధిల్లుతూ వచ్చారు. వారందరూ కూడా వారు పూనుకున్న ప్రతి ప్రయత్నం అందు కూడా వారు వృద్ధి పొందుతూ వస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వారు ఆగిపోలేదు, వారు ఎక్కడ కూడా నిలిచిపోలేదు. వారు ఉన్న ప్రదేశము వారు కాకపోయినా, వారు చుట్టుపక్కల ఉన్న వారు తమవారు కాకపోయినా, అధికారులు పరిపాలించే రాజులు తమవారు కాకపోయినా, వారందరూ కూడా అన్యులు అయినప్పటికీ, అన్యుల ప్రదేశం అయినప్పటికీ, అన్యుల రాజ్యం అయినప్పటికీ, అన్యుల అధికారులు అయినప్పటికీ, వారి చుట్టూ అన్యులు ఉన్నప్పటికీ దానియేలు కానీ, హిజ్కియా కానీ, యోసేపు కానీ, బైబిల్లో రాయబడిన ప్రతి ప్రవక్తలు కానీ వారు చాలా సందర్భాల్లో వారు వర్ధిల్లుతూ
చూస్తున్నాం. ఈరోజు సంఘం కూడా ఎక్కడ ఉంది అని అంటే అన్యుల మధ్యలో ఉన్నది, అన్యుల పక్కన ఉన్నది, అన్యుల పరిపాలన మధ్యలో ఈరోజు సంఘం ఉన్నది, అన్యుల అధికారుల మధ్యలో ఈరోజు సంఘం ఉన్నది. వారు ఏ విధంగా అయితే అన్యుల మధ్యలో వర్తిల్లారో సంఘం కూడా అదే విధంగా అన్యుల పరిపాలనలో అన్యుల మధ్యన సంఘం కూడా అదే విధంగా వర్తిల్లాలి అని ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 4 అంశాలను మీకు చెప్తాను. ఎన్ని అంశాలు? 4 అంశాలను మీకు చెప్తాను. సంఘము అన్యుల మధ్యలో వర్ధిల్లాలి అని అంటే మనం కలిగి ఉండవలసిన 4 అంశాలను ఈరోజు మనం ధ్యానిద్దాం. దాంట్లో మొదటి అంశము దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము, పేజీ నెంబర్ 731. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానిని ఉద్దేశించి తాను అపవిత్రులు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపముల అధిపతిని పేర్కొనెను. మీరు చూడండి, మొదటి అంశం ఏంటి అని అంటే తీర్మానం. ఏంటిది? తీర్మానం. దానిలో అన్నిల మధ్యలో వర్ధిల్లడానికి గల కారణం ఏంటి అని అంటే ఒక తీర్మానం, ఒక వైరాగ్యం. ఆయన కలిగి ఉన్న తీర్మానం ఏంటి అని అంటే ఈ లోకంలో అపవిత్రమైన వాటిని తినకుండా ఉంటాను అని చెప్పి తను తాను అపవిత్రపరచుకోనట్లు రాజు భోజనం నేను తినకూడదు అని చెప్పి తను తాను తీర్మానాన్ని కలిగి ఆ తీర్మానాన్ని బట్టి దావీదు జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క తీర్మానం దేనితో అంటే ఈ లోకంలో ఆ యొక్క అన్యుల ప్రదేశంలో ఆ యొక్క రాజులు బబిలోనియన్ రాజులకు ఉన్న ఆచారము సంప్రదాయం ఏంటి అంటే వారు తినే భోజనాన్ని వారి ముందు దేనికి అర్పిస్తారు అంటే ఆ యొక్క ప్రాంతంలో ఉండే విగ్రహాలకు వారు అర్పిస్తారు. అర్పించిన తర్వాత వారు వాటిని తింటారు. దానికి ఎందుకు వారు అర్థంగా చేస్తారు అంటే ఈ ఆహారాన్ని మేము పూజిస్తున్న యొక్క అన్యుల దేవతలు మనకు ఇచ్చారు అనే ఉద్దేశంతో వారు ఆ విధంగా రాజులు వాటికి పూజలు చేసి వారు ఆ విధంగా తింటారు కనుక దాని చేస్తున్న తీర్మానం ఏంటి అంటే ఈ లోకంలో ఆ యొక్క రాజులు పూజించే భోజనము నాకు అక్కరలేదు, రాజులు తినే ఆహారం నాకు అక్కరలేదు అని చెప్పి దానిలో తీర్మానాలు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క తీర్మానం ప్రకారంగా దావీదు జీవితం దానిలో ఆ యొక్క ముందుకు కొనసాగి ఆ యొక్క తీర్మానంలో ఆయన ముందుకు వెళ్ళినట్లు ఆ యొక్క తీర్మానంలో భాగంగా ఆ యొక్క రాజుల భోజనం నేను చెయ్యను అని చెప్పి అక్కడ అధిపతికి ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అంశం ఏంటి? తీర్మానం. ఎలాంటి తీర్మానాన్ని కలిగి ఉన్నాడు దానియేలు? ఎలాంటి తీర్మానాన్ని కలిగి ఉన్నాడు? అన్నిల దేవతలకు అర్పించిన ఆ యొక్క భోజనమును ఆహారమును నేను ముట్టను అని చెప్పి అటువంటి తీర్మానాన్ని దానియేలు కలిగి ఉన్నాడు కనుక దానియేలు తను చేస్తున్న ప్రతి పని అంతటిలోనూ అన్యుల రాజుల మధ్యన దానియేలు వర్ధిల్లెను అని చెప్పి రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అన్యులకు సంబంధించి దేవుడు ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటి అంటే వారి యొక్క విగ్రహములకు కానీ వారి యొక్క దేవతలకు కానీ అర్పించిన వాటిని మీరు తినకూడదు అని చెప్పి మనకు వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ విధంగా తిన్నవారు అపవిత్రం అవుతారు అని చెప్పి దాన్ని తను తాను అపవిత్రపరచుకోకుండా వాటికి దూరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనం కూడా వాటి ముందు నిలబడినప్పుడు మనల్ని మనం అపవిత్రపరచుకోకుండా మనం వాటికి దూరంగా ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా దానిని తీర్మానం చేసుకొని ఆ యొక్క రాజు భోజనాన్ని ముట్టకుండా దాని తన జీవితంలో ఉన్నందుకు గాను దానిని ఏ విధంగా ఉన్నాడు అనే అంశాన్ని మనం 1వ అధ్యాయంలోనే 15వ వచనంలో మనం చూడవచ్చు. 15వ వచనం, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు వాళ్ళందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడెను. హల్లెలూయా. వారి యొక్క ముఖములు ఎలా కనపడుతున్నాయి అంటే సౌందర్యముగా కనపడుతున్నాయంట.
దేనికి? వారు శ్రేష్టమైన రాజభోజనాన్ని విడిచిపెట్టి వారు సంపాదించిన సంపదతో వారు కొనుక్కొని వారు తిన్న ఆ యొక్క కాయగూరలు కూరగాయలతో తిన్న ఆ ఆహారం కారణంగా వారి యొక్క ముఖము సౌందర్యంగా కనబడుతుంది అని చెప్పి రాయబడింది. అది రాజు భోజనం అయినప్పటికీ దానిని తిరస్కరించారు. కారణం ఏంటి అంటే ఆ భోజనము అది దేవుడికి ఇష్టమైనది కాదు. ఈ లోకంలో దేవుడికి ఇష్టం కానిది మనము చేయకూడదు అనే తీర్మానాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడికి ఇష్టం లేనిది, వాక్యానికి విరుద్ధమైనది అది ఏదైనా సరే దాని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే తీర్మానాన్ని ఈ లోకంలో మనం కలిగి ఉండాలి. మనల్ని అపవిత్రపరిచేది అది ఏదైనా సరే వాటి యందు మనము జాగ్రత్తగా ఉండాలి అనే ఒక తీర్మానాన్ని మనం మన జీవితంలో కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని విషయంలో, వాక్యం విషయంలో దేవుడికి ఇష్టం లేని వాటిని చేయకూడదు అనే ఒక తీర్మానాన్ని మనం కలిగి జీవించినప్పుడు ఆ యొక్క తీర్మానాన్ని బట్టి మనము అన్యుల మధ్యలో, సంఘము అన్యుల మధ్యలో ఏమవుతుంది అంటే వర్ధిల్లుతుంది. హల్లెలూయా. సంఘము అన్యుల మధ్యలో, విశ్వాసులు అన్యుల మధ్యలో వర్ధిల్లాలి అంటే మొదటగా ఉండాల్సిన అంశం ఏంటి అని అంటే తీర్మానాన్ని మనం కలిగి ఉండాలి. అది ఎలాంటి తీర్మానము అని అంటే దేవునికి ఇష్టము లేని దానిని మనము ముట్టకూడదు. ఈ లోకంలో ఉన్న వాటిని ఏదైనా సరే వాటిని దేవుడు అసహించుకునే వాటిని, దేవుడికి విరుద్ధంగా ఉన్న వాటిని మనము ముట్టకూడదు అనే తీర్మానాన్ని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే రెండో అంశాన్ని కూడా మనం చూద్దాము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలును, అజర్యాకును సంగతిని తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో పట్టిన జ్ఞానంలో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొంద నిమిత్తమై ఆయన వేడుకున్నదని వారిని హెచ్చరించను. హల్లెలూయా. దానియేలు జీవితంలో జరిగిన విషయం ఏంటి అంటే ఆ యొక్క బబులోను రాజుకి ఒక కళ వచ్చింది. తెల్లారి లేచేసరికి ఆ కళను మర్చిపోయాడు. అప్పుడు ఆ యొక్క రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచి తను మర్చిపోయిన కలిగిన ఆ యొక్క కళను, తన భావాన్ని చెప్పమని చెప్పి ఆయన ఆ యొక్క రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా అడిగాడు. ఆ జ్ఞానులందరూ కూడా మనం చెప్పలేము అని చెప్పినందుకు ఆ యొక్క జ్ఞానులందరినీ కూడా చంపేయాలి అని చెప్పి ఒక ఆజ్ఞను ఆయన రాజు ప్రవేశపెట్టాడు. ఆ జ్ఞానుల్లో దానియేలు కూడా ఉన్నాడు కనుక అప్పుడు దానియేలును, శద్రకు, మేషకు, అబేద్నెగోను అనే వారి స్నేహితులతో కలిసి వారు నశించిపోకుండా ఉన్నట్లు దానియేలు ఏం చేశాడు అంటే తన స్నేహితులతో కలిసి గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేశాను అని చెప్పి ఇక్కడ రాయబడింది. హల్లెలూయా. రెండవ అంశం ఏంటి అంటే స్నేహితులు. ఏంటి రెండవ అంశం? ఈ లోకంలో మనము కలిగి ఉండవలసిన స్నేహితులు. ఎటువంటి స్నేహితులను మనము కలిగి ఉండాలి అనేది రెండవ అంశం. అన్యుల మధ్యలో, అన్యుల రాజుల మధ్యలో, పరిపాలన మధ్యలో సంఘము వర్ధిల్లాలి అన్నా, విశ్వాసులు వర్ధిల్లాలి అన్నా మనకు ఉండవలసిన రెండవ అంశం ఏంటి అంటే ఆత్మీయమైన స్నేహితులను మనము కలిగి ఉండాలి. దానిలో ఉన్న స్నేహితులు ఎలాంటి వారు అంటే ఏదైనా ఒక సమస్య వస్తే గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసే స్నేహితులను దానియేలు కలిగి ఉన్నాడు. దానియేలుకి మరణం వచ్చింది, దానియేలు చంపేస్తాడు అనే ఒక మరణ శాసనం వచ్చింది. అప్పుడు దానియేలు ఏం చేశాడు అంటే తన స్నేహితులతో కలిసి గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ఆ యొక్క కలను, కల భావాన్ని కూడా దేవుడి ద్వారా దానియేలు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే దానియేలు కనుక ఆత్మీయమైన ప్రార్థించే స్నేహితులు కనుక లేకపోతే దానియేలు పరిస్థితి ఏంటి చెప్పండి? దానియేలు పరిస్థితి ఏంటి? ఆ యొక్క రాజు చేతిలో చనిపోయి ఉండేవాడు, అంతే కదా? రాజు చేతిలో ఏమైపోయి ఉండేవాడు? చనిపోయి ఉండేవాడు. కానీ దానియేలుకు ప్రార్థనా పరులైన స్నేహితులు ఉండడం వలన గదిలోనికి వెళ్ళి స్నేహితులతో కలిసి
ప్రార్థించి ఆ యొక్క సమస్య పైన విజయాన్ని సాధించినట్లుగా మనం చూస్తున్నాం. మనకి ఈ లోకంలో ఏదైనా సమస్య వచ్చినా, ఈ లోకంలో మనం ఏదైనా శోధనను ఎదుర్కొంటున్నా, మనము చేయవలసిన పని ఏంటి అంటే, మనకు ఉండవలసిన వ్యక్తులు ఎవరు అని అంటే మోకాలు వేసి ప్రార్థించి ఆ యొక్క స్నేహితులను మనం ఈ లోకంలో కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో ఏమని రాయబడింది అంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును అని చెప్పి రాయబడింది. ఈ లోకంలో ఉన్న దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది అంట? మంచి నడవడిని చెరిపివేస్తుంది. ఆదాము అవ్వ తెలుసు మీ అందరికీ. అవ్వ ఎవరితో స్నేహం చేసింది చెప్పండి? అవ్వ ఎవరితో స్నేహం చేసింది? సర్పంతో స్నేహం చేసింది. ఎవరితోటి? సర్పంతో, సాతానుతో స్నేహం చేసింది. కనుక దేవుడి యొక్క మహిమను కోల్పోయి పాపంలో పడిపోయింది. ఈ లోకంలోని స్నేహితులు ఎవరు అన్నది చాలా ప్రధానమైన అంశం. ఈ లోకంలో అన్యుల మధ్యలో వర్తిల్లాలి అని అంటే ఎటువంటి స్నేహితులను కలిగి ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ యొక్క అన్యుల మధ్యలో నీవు నివసిస్తున్నప్పుడు, అన్యుల మధ్యలో సంఘంలో నివసిస్తున్నప్పుడు మనము వర్తిల్లాలి అని అంటే మనం ఎటువంటి స్నేహితులను కలిగి ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. దావీదు అంటాడు కదా, దుష్టుల సంఘము నాకు అసహ్యము అంటాడు. ఈ లోకంలో దేవుని సంఘము ఉన్నట్లుగానే దుష్టులకు కూడా ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? ఇలా నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్ లో కనపడుతుంది ఒక వారం. అవునా? అదేంటిది? దుష్టుల సంఘం. ఇలా వస్తే ఇక్కడ కనిపించేది ఏంటిది? దేవుని యొక్క సంఘం. మన సహవాసము దుష్టుల సంఘంతో ఉంటే ఈ లోకంలో మనము వర్తిల్లలేము. మన సహవాసము, మన స్నేహము ఆ యొక్క దేవుని యొక్క మోకరించే, దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థించే స్నేహితులను మనం కలిగి ఉంటే, అటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉంటే ఈ యొక్క అన్యుల దేశంలో మనం ఏమవుతాము? వర్ధిల్లుతాము. యోసేపు వర్ధిల్లినట్లు, హిజ్కియా వర్ధిల్లినట్లు, దానియేలు వర్ధిల్లినట్లుగా మనము కూడా వర్ధిల్లాలి అని అంటే మనకు ఉండవలసిన రెండవ అంశం ఏంటి అంటే, ఈ లోకంలో మనము మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే స్నేహితులను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతున్న వాళ్ళందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు
దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ప్రధానులను అధిపతులను రాజపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని తగిన హేతువు కలపెట్టుచున్నది కానీ దానియేలు నమ్మకస్తులై ఏ నేరమునో ఏ తప్పైనను చెయ్యువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. హల్లెలూయా. ఆ లోకంలో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న అధిపతులు కానీ ప్రధానులు కానీ ఏం చేశారు అంటే దానియేలు పైన కక్ష కట్టి దానియేలుని ఎలాగైనా సరే బంధించాలి అని చెప్పి ఏం చేశారు అంటే ఆయనలో ఏ లోపమైనా ఏ నేరమైనా ఏ తప్పైనా దొరుకుతుందేమో అని చెప్పి వారందరూ కూడా దొరికితేనంట వారికి దానియేలులో ఏ లోపమైనను ఏ తప్పైనను ఏ నేరమైనను కనబడలేదు అని చెప్పి రాయబడింది. హల్లెలూయా. మూడవ అంశం ఏంటి అంటే ఏ లోపము లేని వారిగా ఈ లోకంలో మనం జీవించాలి. హల్లెలూయా. దానియేలుని ఆయన ఎలాగైనా సరే బంధించాలి అని, ఆయన ఎలాగైనా సరే హింసించాలి అని చెప్పి ఆయనలో ఏ తప్పైనా ఏ లోపమైనా దొరుకుతుందేమో అని చెప్పి వెతికిన వారు ఎవరు అంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రధానులు అధికారులు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరిపైన అయినా ఏదైనా తప్పు దొరుకుతుందేమో అని చెప్పి వెతకాలి అంటే వెతికితే మనం ఎలా అడుగుతాము? ఎవరినైనా ఉండాలి, పక్కన ఉన్న వారిని అడుగుతాము. అతని గురించి తెలిస్తే నాకు చెప్పు అని చెప్పి అడుగుతాం. అవునా? అలా అడిగినప్పుడు వారికి తెలిస్తే చెప్తారు, లేకపోతే లేదు. మనము పూర్తిగా కూడా మనం వారి గురించి తెలుసుకోలేము, వారిలో ఉన్న తప్పు కానీ లోపం కానీ. కానీ ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఎవరు అంటే ఆ దేశంలో ఉన్న ప్రధానులు, ఆ దేశంలో ఉన్న అధికారులు. ఇప్పుడు చూడండి, ఈ రాష్ట్రంలో ఉన్న డీజీపీ, ఈ రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడు కదా, ఆయన కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ నాలో ఏదైనా నేరం ఉందేమో అని చెప్పి తెలుసుకోవాలి అంటే తెలుసుకోగలరా? తెలుసుకోలేడా? తెలుసుకోగలరు కదా. అదే ఇక్కడ ఉన్న ఇమానియల్కి తెలుసుకోగలరా? ఒక వ్యక్తి తెలుసుకోగలరా? తెలుసుకోలేడు. ఎందుకని అధికారులు తెలుసుకోగలరు అంటే వారి చేతిలో అధికారం ఉంటుంది, వారి చేతిలో ఇంటెలిజెన్స్ ఉంటుంది, వారి చేతిలో వ్యవస్థ ఉంటుంది. మొత్తం కూడా వెతుకుతారు, దానికోసం మొత్తం గాలిస్తారు. ఎక్కడెక్కడ ఏ తప్పుంది, ఎక్కడెక్కడ ఏం చేశాడు అని చెప్పి మొత్తం కూడా వెతికి తెలుసుకోగలరు. ఇక్కడ దానిలో ఏ తప్పైనా ఏ నేరమైనా ఉందేమో అని చెప్పి వెతుకుతున్నది ఎవరు అంటే ఆ దేశంలో ఉన్న ప్రధానులు, అధికారులు. అయినా సరే వారికి దానిలో ఏ తప్పైనను ఏ లోపమైనను ఏ నేరమైనను దానిలో కనపడలేదు అని చెప్పి రాయబడింది. హల్లెలూయా. ఆ విధంగా మనం కూడా ఈ లోకంలో ఏ నేరము లేని వారిగా, ఏ తప్పు లేని వారిగా, ఏ పాపము లేని వారిగా మనం ఎప్పుడైతే ఈ లోకంలో జీవిస్తామో అప్పుడు మనం కూడా ఈ లోకంలో వర్ధిల్లుతాము. హల్లెలూయా. మొదటి అంశం ఏంటి? తీర్మానం. రెండవ అంశం ఏంటి? స్నేహితులు. మూడవ అంశం ఏంటి? ఏ లోపము లేని వారిగా మనం జీవించినప్పుడు సంఘమైన, విశ్వాసులమైన, మనమైన, ఎంతమైనా ఈ లోకంలో మనం దానియేలు వలె వర్ధిల్లుతాము. హల్లెలూయా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని చెప్పి రాయబడింది. ఎవరైతే దేవుని యందు నమ్మకం కలిగి ఉంటారో, ఎవరైతే నమ్మకమైన వారిగా జీవిస్తారో వారికి ఈ లోకంలో వారికి దేవుని నుండి దీవెనలు మెండుగా వారి ఎందుకు వస్తాయి అని చెప్పి వాక్యంలో రాయబడింది. మీరు నమ్మకమైన వారిగా ఉంటే మీరు దేవుడి నుండి దీవించబడతారు, ఆశీర్వదించబడతారు అని చెప్పి వాక్యంలో రాయబడింది. మీరు కనుక నమ్మకమైన వారిగా ఉంటే ఈ లోకంలో మీరు వర్ధిల్లుతారు అని చెప్పి దానియేలు గ్రంథం మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా ఈ లోకంలో ఉండాలి. ఏ లోపము లేని వారిగా మనం ఈ లోకంలో ఉంటే మనము కూడా ఈ లోకంలో వర్ధిల్లుతాము. హల్లెలూయా. హల్లెలూయా. నాలుగవ అంశాన్ని మనం చూద్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు
అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడిని రక్షించగలిగినా అని అతన్ని అడిగాను. చూడండి, ఏ సందర్భంలో అంటే దానియేలును సింహము బోనులో వేసినప్పుడు రాజు వచ్చి దానియేలుతో మాట్లాడుతున్నాడు. ఆ గృహ ద్వారం దగ్గరికి వచ్చి దానియేలుతో రాజు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆ గృహం దగ్గరికి వచ్చి పరిశీలిస్తున్నాడు. దానియేలును సింహాల బోనులో వేశాము కదా, సింహాలు దానియేలును తిరిగేశాయా లేకపోతే దానియేలు ఇంకా సజీవుగానే ఉన్నాడా అని తెలుసుకోవడానికి రాజు వచ్చి అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. దానియేలును పిలుస్తున్నాడు. దానియేలు, నీవు నిత్యము ఆరాధించే నీ దేవుడు నిన్ను కాపాడాడా అని చెప్పి అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి దానియేలును దేవుడు కాపాడాడా లేదా? కాపాడాడా? రాజు అంటున్న మాట ఏంటి అంటే, నీవు నిత్యము ఆరాధించే నీ దేవుడు. హల్లెలూయా. నాలుగో అంశం ఏంటి అంటే, దానియేలు నిత్యము ఆరాధించేవాడైనాడు. దానియేలు ఎలాంటి వాడైనాడు? నిత్యము దేవుని ఆరాధించేవాడైనాడు. కనుక దానియేలు అన్యుల మధ్యలో వర్ధిల్లెను. హల్లెలూయా. మనం కూడా వర్ధిల్లాలి అంటే మనం కలిగి ఉండవలసిన నాలుగో అంశం ఏంటి అంటే, నిత్యము మనము దేవుణ్ణి ఆరాధించే వారమై ఉండాలి. హల్లెలూయా. ఒక ఆదివారం మాత్రమే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ పక్కన పడేసి మనము ఏదో ఆలోచించుకుంటూ మన జీవితాన్ని మనం గడిపేసి మరలా ఆదివారం వచ్చిన తర్వాత మరలా ఆదివారం ఆరాధించి మరలా ఇంటికి వెళ్ళిపోయి మరలా బైబిల్ పక్కన పడేసి మరలా ఆదివారం వచ్చినప్పుడు వచ్చి ఆరాధించడం అది కాదు. దానియేలు ఎలా ఆరాధించాడంట? నిత్యము దానియేలు ఆరాధించేవాడిగా ఉన్నాడు. కనుక దానియేలు వర్ధిల్లాడు. నిత్యము మనం ఆరాధించే వారిగా మనం ఉండాలి. మన జీవితంలో ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, కుటుంబంలో ఉన్నా, పని దగ్గర ఉన్నా, మనం పని చేసుకుంటున్నా, మనం ఏం చేస్తున్నా, తింటున్నా, పడుతున్నా, లేచినా, మరలా పడుకునే ముందైనా, లేచిన తర్వాత అయినా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడైనా, బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడైనా, మనం పనికి వెళ్తున్నప్పుడైనా, పని నుంచి వచ్చిన తర్వాత అయినా, మనం తినే ముందైనా, తిన్న తర్వాత అయినా, ఎప్పుడు కూడా మనం మన దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఎప్పుడు కూడా ఆయన ఆరాధించే వారంగా మన జీవితంలో ఉండాలి అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? నిత్యము మనం ఆరాధించే వారమై ఉండాలి. కీర్తనల 150వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటి అంటే, నిత్యము మీరు దేవుని స్తుతించండి, తాంబూలతోనూ, సితారతోనూ, వాయిద్యములతోనూ, తంతి వాయిద్యములతోనూ మీరు నిత్యము మీరు దేవుని స్తుతించండి అని చెప్పి కీర్తనల 150లో రాయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. మీరెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయనకి నాలో ఉండును. మీరెల్లప్పుడూ యెహోవాను ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో, స్తుతిస్తామో, దేవుని మహిమపరుస్తామో, గణపరుస్తామో, అప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటాము అని చెప్పి మనకు వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఎప్పుడు కూడా దేవుడిని ఆరాధించే వారంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఆయన స్తుతించే వారంగా ఉండాలి. మనం ఎప్పుడు ఆయన ఆరాధించే వారంగా ఉంటే మనము పరిశుద్ధాత్మ
ఊరుకునే వాటిగా మనం ఉంటాం. హల్లెలూయా. దానియేలు అన్యుల మధ్యలో వర్ధిల్లడానికి గల కారణం ఏంటి అని అంటే, దానియేలు ఒక తీర్మానాన్ని కలిగి ఉన్నాడు. దానియేలు ప్రార్థనాపరమైన స్నేహితులను కలిగి ఉన్నాడు. దానియేలు ఎప్పుడు కూడా తాను ఏ లోపము లేని వాడై ఉన్నాడు. దానియేలు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు అయినా, యోసేపు అయినా, హిజ్కియా అయినా అన్యుల మధ్యలో వారు వర్ధిల్లడానికి గల కారణం ఏంటి అని అంటే, వారు ఎప్పుడు కూడా తీర్మానాన్ని కలిగి ఎప్పుడు కూడా ఏ లోపము లేని వారిగా వారు జీవిస్తూ వారు ప్రార్థనాపరమైన స్నేహితులతో కలిసి ఎప్పుడు కూడా వారు ఆరాధించే వారిగా ఉన్నారు కనుక వారు అన్యుల మధ్యలో వారందరూ కూడా వర్ధిల్లారు. అన్యుల మధ్యలో వారు పులుకున్న ప్రతి కార్యం కూడా వారు సఫలీకృతం చేయగలిగారు. అన్యుల మధ్యలో వారు ఎప్పుడు కూడా దేవుడిని స్తుతించి భయపరచారు కనుక వారు ఎప్పుడు కూడా వారి జీవితంలో వారు ఆ వర్ధిల్లుతూ వారు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. మనము కూడా వారి వారి వర్ధిల్లాలి, వృద్ధి పొందాలి అంటే మనము కూడా తీర్మానం కలిగి ఉండాలి. ప్రార్థనాపరమైన స్నేహితులను కలిగి ఉండాలి. ఏ లోపము పాపము లేని వారిగా జీవించాలి. ఎప్పుడు కూడా మనము దేవుడిని స్తుతించి మహిమపరిచి ఆరాధించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ విధంగా మనం ఉండాలి అని చెప్పి ఈ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించినగా. ఆమేన్.